ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాదు నారా లోకేష్ అనే వార్త వినిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మనం చూసుకుంటే మనం ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిందో అప్పటి నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే 7 నెలల కాలం అయితే గడుస్తుంది. సో ఈ 7 నెలల కాలంలో మనకు నారా లోకేష్ కానీ అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు కానీ కనిపించిన సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ. ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఏ సభలు జరిగినా, ఒక రోడ్లు వేయించినా, ఏది చేసినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరే గట్టిగా వినిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో కానీ న్యూస్ లో కానీ ప్రతి ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది టీడీపీలో ఉన్న వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారంటే ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు, అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ కి ప్రాధాన్యత ఇస్తుంది, ఇక్కడ ఎలక్షన్ జరిగిన ఆయన్నే పంపిస్తుంది, ప్రచారం చేయిస్తుంది. మరి ఇక్కడ సీఎం వాళ్ళ కొడుకు నారా లోకేష్ సంగతి ఏంటి, మరి ఈయన ఫ్యూచర్ ఏంటి, ఈయన సంగతి ఏం చేస్తారనే విధంగా కొంతమంది క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా నారా లోకేష్ కే ఇవ్వాలి అంటే మరి పవన్ కళ్యాణ్ ఎటు పోతాడో, ఆయన ఎన్నో 10 సంవత్సరాల నుంచి కష్టపడి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిందంటే కూడా ఖచ్చితంగా మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు. అక్కడ బీజేపీ మనకు ప్రధానమంత్రితో మాట్లాడి కూటమి ఫామ్ చేసి ఇక్కడ ఎలక్షన్స్ లో ఇంత భారీ మెజారిటీతో గెలిచారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చొరవ ఆయన వచ్చాడు కాబట్టి. సో ఆయన పక్క జరిపి ఇప్పుడు నారా లోకేష్ ని ఏ విధంగా డిప్యూటీ సీఎం చేస్తారని కొంతమంది అంటున్నారు. సో ఖచ్చితంగా మరి నారా లోకేష్ సంగతి ఏంటి, ఇక్కడ సీఎం పరిస్థితి ఎవరు గుర్తు చేసుకోలేదు, కొన్ని సందర్భాల్లోనే కనిపిస్తున్నాడు, డిప్యూటీ సీఎం పేరే ఎక్కువగా వినిపిస్తుంది. మరి నారా లోకేష్ సంగతి ఏంటి అని ఫ్యూచర్ ఏంటి అంటే ఇక్కడ చాలా మందికి ఒక విషయం అర్థం కాదు ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్పిన తర్వాతనే ఆయన అనుచరణ అంటే ఆయన అడుగుజాడల్లో ఇటు పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. అది చాలా మందికి ఎందుకు అర్థం అవ్వట్లేదు అనేది ఇప్పటి వరకు బిగ్గెస్ట్ డౌట్ అనే చెప్పారు. అంటే పార్టీలో ఉన్న వాళ్ళే ఈ విధంగా మాట్లాడితే ప్రతిపక్షాలు ఏమంటారు అంటే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పాడు, అదే విధంగా మనకు చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు నాతో సమాన హోదా నేను పవన్ కళ్యాణ్ కి ఇస్తానని ఈయన చెప్పాడు. అదే విధంగా నేను ఏది నేర్చుకోవాలనుకున్నా కూడా అపారమైనటువంటి ఒక అనుభవం ఉన్న వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన నుంచి నేను నేర్చుకుంటున్నాను, ఆయన నుంచి నేర్చుకుని నేను ఇప్పుడు అన్ని కూడా ఇంప్రూవ్ చేస్తున్నానంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా అనే విధంగా ఆయన కూడా చెప్తున్నాడు. సో వాళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళు ఇప్పుడు 6-7 నెలల కాలం అయినప్పటికీ కూడా 3 పార్టీలు కలిసి కూటమిగా ముందుకెళ్తున్నాయి సక్సెస్ఫుల్ గా అంటే ఖచ్చితంగా వాళ్ళందరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, మంచి రాజకీయాలు చేస్తున్నారు, మంచి డెసిషన్ తీసుకుంటున్నారు, అభివృద్ధి పనులు చేస్తున్నారు. కానీ కొంతమంది ఎవరైతే మధ్యలో ఉంటారో వాళ్ళు మాత్రం చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ విధంగా మాత్రం ప్రచారం చేస్తున్నారు నారా లోకేష్ డిప్యూటీ సీఎం అనే విధంగా. కానీ ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు, అయ్యే ఛాన్సెస్ కూడా లేవు అని అర్థం చేసుకోవాలి.